ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్త నామములో శుభములు వందనం తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రములు. మరి వాక్యాన్ని ధ్యానించబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మహోన్నతమైన మహా ఉపకారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రము నాయన. మరి ఇప్పటి వరకు తండ్రి ఆరాధించడం ద్వారాను పాటల ద్వారాను మహిమ పొంది ఉన్నారు, నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం నాయన. మరి అదేవిధంగా ఈ వాక్యం ద్వారాగా మరి మీరు ఏమైతే తెలియపరుస్తూ ఉన్నారో మరి ఆ విషయాలన్నింటి కూడా గ్రహించడానికి మీ యొక్క శక్తిని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యంలో కట్టబడలాగన మరి అందరూ కూడా దేవుని యొక్క వాక్యం విషయంలో మరి అందరూ ఏకమై ఉండలాగున సహాయం దయచేయండి. మరి ఈ విధముగా మరి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి ఒకసారి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాయన. మరి ఈ విధముగానే ఫేస్బుక్ ద్వారాగా మరి లైవ్లో వింటున్నటువంటి సహోదరుల విషయంలో మరి ఒకసారి ప్రార్థన చేస్తున్న వారు కూడా వాక్యం పట్ల ఆసక్తి కలిగి మరి ఎంతో మంది చూస్తూ ఉన్నారు నాయన. వారికి కూడా ఈ వాక్యం కార్యసిద్ధి కలిగి అడుగుతున్నాయన. అదేవిధంగా ఈ మైక్ శబ్దం ద్వారా అనేక మంది ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారిలో కూడా మరి ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ ఆ సందేహాలన్నీ కూడా క్లియర్ అయ్యేలాగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యంలో కట్టబడలాగా సహాయం దయచేయమని, మరి వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిలో కూడా వాక్యం కార్యసిద్ధి కలగజేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్తనామమున వేడుకొంచు ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ రోజున మనము చదవబడినటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీస్ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11 నుంచి మరి 17 వచనాల్లో మరి 2 రకముల జనాంగములు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారిలో ఎవరంటే అన్యజనులు అనేటువంటి వారు, అదేవిధంగా ఇశ్రాయేలీలు అనేటువంటి వారు, అదేవిధంగా సున్నతి చేయబడని వారు, సున్నతి చేయబడినటువంటి వారుగా పిలువబడుతున్నటువంటి వారు. అయితే ఇద్దరిని కూడా ఏకం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి. ఆ ధర్మశాస్త్రం వలన ఈ ఇద్దరు కూడా ఒక పురుషునిగా మరి క్రీస్తు సంఘంలోనికి చేర్చబడినటువంటి వారుగా చెప్పబడుతూ ఉంది. అయితే ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి విషయం ఏమిటంటే మరి చాలా మందికి మరి అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఇశ్రాయేలీలు ఎవరు, వారు ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నది ఎప్పటి నుంచి, అసలు ఇశ్రాయేలీలు మరి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యారనేటువంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. మరి అయితే వాస్తవాన్ని చూసినట్టయితే అబ్రహాము ఇశ్రాయేలీడా, మరి వారు ఇశ్రాయేలీలా, మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఇశ్రాయేలీడా, మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి ఇశ్రాయేలు యాకోబు ఇశ్రాయేలీడా. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి ఎవరు ఇశ్రాయేలీలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే బైబుల్ మన పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రాముఖ్యమైన విషయం క్రీస్తు వద్దకు చేర్చడానికి, మరి ఒకే శరీరంగా ఒకే సంఘములోనికి చేర్చాలి అంటే మరి ఇద్దరుని ఒక్కటిగా చేసేటువంటిదే క్రీస్తు యొక్క రక్తము. ఆ యొక్క రక్తము ద్వారాగా సర్ది చేసి ఉన్నాడు. అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి వారు, అదేవిధంగా ఇశ్రాయేలు వారిని ఇద్దరిని కూడా ఏకం చేసేటువంటిదే మరి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చేసినటువంటి పని. దానిని క్రీస్తు సంఘం అంటాము. ఆ సంఘంలో చేర్చబడిన మనము మరి క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అయితే ఈ విషయంలో ఎందుకు మరి చెప్పవలసి వస్తుంది, ఇశ్రాయేలీలు అంటే ఎవరు అనేటువంటి విషయం ఎందుకు చెప్పవలసింది? మనకి అది ప్రాముఖ్యమైన విషయము. ఎందుకు అంటే ఆ ఇశ్రాయేలీలు ఎవరో తెలియకపోతే మనకి బైబిల్ ఎంత చదివినా కానీ అర్థం కాదు. మనం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం. మరి చాలా మంది సహోదరుల విషయంలో మరి ప్రశ్నలు వేసి ఉండగా మరి సమాధానాలు చాలా భిన్నమైనటువంటి సమాధానాలు వచ్చినాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఇశ్రాయేలు గురించి సరైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే మనం క్రైస్తవులను ఎలా పిలవబడుతూ ఉంటాం? దేవుని జనాంగమైనటువంటి వారు, మొదటి జనాంగంగా బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి వారే ఇశ్రాయేలీలు. అయితే ఈ ఇశ్రాయేలీలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యారు, ఎవరు ఇశ్రాయేలుగా పిలువబడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ప్రాముఖ్యంగా 66 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా. ఈ యొక్క 66 పుస్తకాల్లో 39 పుస్తకాలు చూసినట్లయితే పాత నిబంధన అని, అదేవిధంగా 27 పుస్తకాలు చూసినట్లయితే కొత్త నిబంధన అని మనకు తెలుసు. అయితే ఈ యొక్క 66 పుస్తకాల్లో ఉన్నటువంటి భాగాలు మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా 3 రకముల జనాంగాలు ప్రాముఖ్యంగా మనకు తెలుసు.
వాళ్ళు ఎవరు అంటే మరి ఇశ్రాయేలీలు అనేటువంటిది, ఇశ్రాయేలుతో పాటుగా ఉన్నటువంటి వారు అన్యజనులు, అదే విధముగా క్రైస్తవులు అనేటువంటి వారు. అంటే ముగ్గురు వ్యక్తుల సముదాయం క్రీస్తు. అంటే ఈ ముగ్గురిని మరి విషయాలు మనం తెలుసుకోవాలి. ఎవరు ఇశ్రాయేలీలు అంటే ఎవరు, అన్యజనులు అంటే ఎవరు, క్రైస్తవులు అంటే ఎవరు, మరి ఇటువంటి విషయాలు మనం తెలుసుకోకపోతే మనం క్రీస్తుని ఎలా ధరించుకున్న వారం అవుతాము? మరి క్రీస్తు సంఘంలో మనం సభ్యులుగా ఎలాగా చేర్చబడి ఉన్నాము? అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను మీరు ఐశ్వర్యవంతులైతిరి అన్నాడు. అంటే మరి ఎటువంటి ఒక మనకు అవగాహన లేకపోతే మరి క్రీస్తు సంఘంలో లేకపోతే క్రీస్తు శరీరంలో అవయవంలో ఎట్లా చేర్చబడతా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మనం ఏమనుకున్నాం, ఇశ్రాయేలీలు ఎవరు అనేటువంటి విషయం మనం తెలుసుకుంటే మరి క్రైస్తవులు ఎవరు, అన్యజనులు ఎవరు అనేటువంటి విషయం కూడా బయటపడుతుంది. మరి ప్రాముఖ్యంగా చూసినట్టయితే మరి నేటి కాలంలో మేము కూడా ఇశ్రాయేలీలమే అంటూ మరి ఒక సంఘము మరి వచ్చి ఉంది. అది ఏమిటంటే సెవెంత్ డే అనేటువంటి సంఘము. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మేము కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలమే, మేము కూడా ఇశ్రాయేలీలమే, కాబట్టి మేము విశ్రాంతి దినమును ఆచరిస్తాము, 7వ దినమైనటువంటి విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉంటాము, కాబట్టి మేము కూడా ఇశ్రాయేలీలమే అని ఎందుకు చెప్పుకుంటున్నారు? దానికి కారణం ఏమిటంటే మరి యేసుక్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అన్యజనులు ఒకటైపోయి ఉన్నారు, కాబట్టి మేము అన్యజనులుగా ఉన్నటువంటి వారమై ఇశ్రాయేలుగా పిలువబడుతున్నాం, కాబట్టి మేము కూడా ఇశ్రాయేలీలమే అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఇది బైబిల్ వెలుగులో చూసినట్లయితే అది తప్పుగా ఉంటుంది. వారు చెప్పుతున్నది, వారు పాటించేటువంటిది అక్షరాల 100% తప్పు. మరి ఎందుకు ఇలాగా స్పష్టంగా చెప్పబడుతూ ఉంది అంటే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయబడిన తర్వాత అన్యజనులను పిలువబడుతున్నటువంటి వారు మరి ఇశ్రాయేలు అనేటువంటి వారు ఏకమైపోయి ఉన్నారు. వారందరూ కూడాను వారు అన్యజనులుగానే పిలువబడతా ఉంటారు. అయితే వారందరూ కూడా ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో అప్పుడే మాత్రమే వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడతారు అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజున నేర్చుకుందాం. అయితే ఈ విధంగా విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి వారు కారణం ఇచ్చి చెప్తున్నారు. అయితే నేటి కాలంలో మనము విశ్రాంతి దినము అనేటువంటిది ఉందా అంటే నేటి కాలంలో విశ్రాంతి దినము అనేటువంటిది లేదు. కానీ ప్రతిరోజు కూడా దేవుని ఆరాధించాలి, ప్రతిరోజు కూడా దేవునికి సమయమందును అసమయమందును అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధంగా మనం గమనించినట్టయితే మరి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు అనేటువంటి వారు ఎవరు, పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్పబడుతుంది అంటే మరి రోమా పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తూ ఉన్నాడు. అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే 9వ అధ్యాయము 6వ వచనంలో, 9వ అధ్యాయము 6వ వచనంలో అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. మనకి ఒక ముఖ్యమైనటువంటి ఆధారం మనకి దొరికింది. ఏమంటున్నాడు? దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అంటే ఇశ్రాయేలు అంటే ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇశ్రాయేలు సంబంధులు ఎవరు అనేది తెలుసుకోవాలి. మరి ఇశ్రాయేలీలు ఎవరు అంటే ఇవన్నీ కూడా మనం చూస్తే చిన్న పదాల్లాగా ఉంటాయి, కానీ చాలా కష్టమైనటువంటివి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మరి ఎందుకు నేర్చుకోవాలంటే మరి ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కాదు అంటున్నారు కదా. మరి ఇశ్రాయేలు ఎవరు, ఇశ్రాయేలుకి ఉన్నటువంటి సంబంధులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి అప్పుడే మనకి ఇశ్రాయేలీలు ఎవరో మనకి అర్థమవుతుంది. చూద్దాము. మరి ఇస్సాకు యొక్క 2వ కుమారుడు ఎవరు? యాకోబు. అదేవిధంగా యాకోబునకు పేరు మార్చడం జరిగింది ఒకనొక సందర్భంలో. ఏ పేరుగా మార్చాడు? యాకోబుకి ఇశ్రాయేలుగా మార్చబడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నాడు. అంటే ఇశ్రాయేలు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకున్నాం. మరి ఇస్సాకుకి 2వ కుమారుడు ఉన్నటువంటి యాకోబే ఇశ్రాయేలు.
మరి ఆ విషయం చూసినట్లయితే మరి ఆది కాండంలో ఆయన పేరు మార్చడం జరుగుతుంది. ఆది కాండము 32వ అధ్యాయంలో 24వ వచనం నుండి 28వ వచనం వరకు మరి యాకోబుగా పిలువబడుతున్నటువంటి అతను ఇశ్రాయేలుగా పేరు మార్చడం జరుగుతుంది. మరి ఎలాగా అంటే ఆ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. 32వ అధ్యాయము ఆది కాండము 32వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అంటే యాకోబు అంటే మనం అర్థం ఏమిటంటే మోసగాడు అని అర్థము. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజ, దేవుని ప్రజ అని అర్థము. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజ అని అర్థము. యాకోబు అంటే మోసగాడు అని అర్థము. అయితే ఇందాక మనం ఏం చదువుకున్నాము? ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అంటే ఇశ్రాయేలు యాకోబుకితో ఉన్నటువంటి సంబంధులందరూ కూడా ఇశ్రాయేలీలు కారట. మరి అక్కడ ఎవరి గురించి చెప్పబడతా ఉంది? యాకోబు సంబంధులు, ఇశ్రాయేలు సంబంధులందరూ కూడా ఇశ్రాయేలీలు కారు. మరి చాలా మంది చెప్తున్నారు ఏమంటారంటే అబ్రహాము దగ్గర నుంచి కూడా అందరూ ఇశ్రాయేలీలే చెప్తా ఉంటారు. ఏం చెప్తా ఉంటారు? అబ్రహాము మనకి మూల పురుషుడు కదా, కాబట్టి ఆయన దగ్గర నుంచి అందరూ కూడా ఇశ్రాయేలీలే అనేటువంటి మాటని చెప్తా ఉంటారు. అయితే అది వాస్తవానికి అది కరెక్ట్ కాదు. ఈ ఒక రెఫరెన్స్ బట్టి చూస్తే ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు అనేటువంటి మాటను బట్టి చూస్తే మరి అబ్రహాము ఇశ్రాయేల్ సంబంధి కాడు, ఇశ్రాయేలీయుడు కాదు. ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఇశ్రాయేలీయుడు కాదు. ఇక్కడ ఇశ్రాయేల్ మాత్రమే ఇశ్రాయేలుగా పిలువబడుతున్నాడు. అయితే మనం ఏమనుకోవాలి? మరి యాకోబు సంతానము అంటే యాకోబు అంటే ఇశ్రాయేలు, ఇశ్రాయేలు సంతానమే ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారు. అంటే ఇశ్రాయేల్ సంబంధులందరూ కూడా ఇశ్రాయేలీలు కాదు. అంటే ఇక్కడ ఏంటంటే పేరు ఒకటైంది, అక్కడ ప్రజల గురించి కూడా ఒకటే చెప్పబడుతుంది. కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలు ఎవరంటే ఇశ్రాయేలీలు ఎవరు? ఇప్పుడు మరి యాకోబు, అదే యాకోబు అన్నా ఇశ్రాయేల్ అన్నా ఒక్కడే కాబట్టి యాకోబు సంతానమే ఇశ్రాయేలీలు. యాకోబు సంతానం ఎంతమంది? యాకోబుకి అంటే ఇశ్రాయేల్ సంతానం ఎంతమంది అంటే 12 మంది. అంటే వాళ్ళు 12 గోత్రాల వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ పేర్లు కన్నా మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ కుమారుల పేర్లు గమనించినట్లయితే లేయాకు పుట్టినటువంటి వారు 6 ఉన్నారు. వారి పేర్లు రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులేను అనేటువంటి వారు 6 ఉన్నారు. అదే లేయా దాసీకి పుట్టినటువంటి వారు, బిల్హాకు పుట్టినటువంటి వారు దాను, నాఫ్తాలి అనేటువంటి 2 కుమారులు ఉన్నారు. అదే విధముగా జిల్ఫాకు మరి పుట్టినటువంటి వారు గాదు, ఆషేరు అనేటువంటి వారు పుట్టి ఉన్నారు. అదే విధముగా రాహేలుకి ఏషోపు, బెన్యామీన్ అనేవాళ్ళు పుట్టారు. వీళ్ళు మొత్తం కూడా 12 మంది. ఈ 12 మంది సంతానమే ఇశ్రాయేలీలు. వీళ్ళనే 12 గోత్రాల వారు లేదా 12 వంశముల వారు అని చెప్పేసి అని పిలువబడతా ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు అంటే ఈ 12 మంది సంతానము. ఈ 12 మంది
యాకోబుతో కలుపుకొని యాకోబు కుమారులు 12 మంది, ఈ 12 మందికి పుట్టినటువంటి సంతానం అందరూ కూడాను ఎవరు? ఇశ్రాయేలీలు. అంటే వీళ్ళు కనాను దేశంలో నుంచి ఐగుప్తులోనికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 70 మంది అని ఒక చోట ఉంటుంది, 75 మంది అని ఒక చోట ఉంటుంది బైబిల్ గ్రంథంలో. అయితే వీళ్ళు ఐగుప్తులోకి వచ్చి ఎవరు వచ్చారు? యాకోబు సంతానం వచ్చినప్పుడు వీళ్ళ సంఖ్య విస్తారంగా పెరుగుతుందన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నామంటే మరి ఈ యొక్క ఇశ్రాయేలీలు వీరికి మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడినది. మిగతా వాళ్ళు ఎవరు అంటే అన్యజనులు, అంటే దేవునికి దూరముగా ఉండేటువంటి వారు. అన్యజనుల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ విషయాలు మనకి ఇశ్రాయేల్ కుమారు గురించి మనం తెలుసుకోవాలంటే ఆదికాండం 49వ అధ్యాయంలో 1 నుంచి 28 వచనాలు ఉన్నాయి. అదేవిధంగా సంఖ్యాకాండంలో 1 నుంచి 1వ అధ్యాయం 3 నుంచి 16 వచనాలు మరి ఇశ్రాయేలుకు పుట్టినటువంటి సంతానం గురించి చెప్పబడతా ఉంది. అంటే ఇశ్రాయేల్ గురించి మరి యేసుక్రీస్తు వారి బోధనలో మనం చూసినట్లయితే అంటే ఇశ్రాయేలు గురించి యేసుక్రీస్తు ఏ విధంగా బోధిస్తూ ఉన్నాడు అంటే మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాము? వారి యొక్క సంతానమే యాకోబు యొక్క సంతానము, ఇశ్రాయేల్ యొక్క సంతానమే ఇశ్రాయేలీలు. వారి గురించి క్రీస్తు వారు ఏం చెప్తూ ఉన్నాడంటే మరి ఈ లోకంలో క్రీస్తు ప్రత్యక్షంగా బోధించిన బోధల్లో వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడి జీవించి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. దాని గురించి ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదు అంటున్నాడు. అదే విధముగా యేసుక్రీస్తు వారి శిష్యులతో కూడా ఏం చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే మీరు వెళ్ళండి అనే మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాల్లో యేసు ఆ 12 మందిని పంపుచూ వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు మరి ఆయన వచ్చి ఆయన చెప్తున్నది అదే, వాళ్ళ శిష్యులకి చెప్పినటువంటి మాటలు కూడా ఇవే. ఎవరి వద్దకు వెళ్ళమంటున్నాడు? ఇశ్రాయేలు వంశములోని వారికి అంటున్నాడు. అంటే మనం ఇందాకేం చదువుకున్నాము? ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు సంతానము, ఇశ్రాయేలు యొక్క వంశంలో ఉన్నటువంటి 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారి సంతానం మాత్రమే ఇశ్రాయేలీలు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరి వద్దకు పంపబడి ఉన్నాడు? నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు వద్దకే నన్ను పంపి ఉన్నాడు. శిష్యులు కూడా ఏం చెప్తూ ఉన్నాడు అంటే అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయుల పట్టణంలోనికి ఏ పట్టణం ప్రవేశింపకూడదు కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే మీరు వెళ్ళండి అనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు. మరి ఇంకా చాలా సందర్భాల్లో మరి ఇశ్రాయేలు అనే మాటను స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరి ఇంకొక అపోస్తుల యొక్క బోధనలో కనుక మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 42వ వచనంలో కావచ్చు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనంలో కావచ్చు, మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. అంటే క్రీస్తు బోధల్లో ఇశ్రాయేలు ఎవరు అంటే ఆ 12 గోత్రాలు సంతానము వారికి మాత్రమే ఇశ్రాయేలీలు. అదేవిధంగా ఇక్కడ అపోస్తుల బోధలో కూడా ఇశ్రాయేలు వంశమంతయు కూడా రూఢిగా తెలుసుకోవాలి అంటున్నాడు. మరి అదేవిధంగా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 42వ వచనంలో ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి మాట చెప్తూ ఉన్నాడు. మరి ఐగుప్తులో నుండి మరి ఎంతమంది వచ్చి ఉన్నారు, ఐగుప్తులోకి ఎంతమంది ప్రవేశించి ఉన్నారు, ఐగుప్తులో నుంచి ఎంతమంది బయటికి వచ్చారు, ఐగుప్తులో మరి దేవుని ఏ విధంగా వాళ్ళు శోధించి ఉన్నారు అనేటువంటి మాటను ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారలారా
మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేల్ ఇంటి వాళ్ళారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణలను నాకు అర్పించితిరా అనేటువంటి మాటని ఇక్కడ ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక ప్రవచనాన్ని, ఒక ప్రవక్త యొక్క మాటలని ఇక్కడ ఎత్తి చూపడం జరుగుతూ ఉంది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 42వ వచనంలో ఎవరు 40 ఏండ్లు మరి అరణ్యంలో ప్రయాణం చేసింది అంటే ఇశ్రాయేలు సంతానమే. వారినే ఇశ్రాయేలీలుగా పిలువబడుతుంది. వారికి మాత్రమే ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉన్నది. మరి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీలారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా అనేటువంటి మాట అక్కడ చెప్తా ఉన్నాడు. అదే మాటను తీసుకొచ్చి అపోస్తుల కార్యాల్లో చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనించగలం. మరి ఈ విధంగా చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఎవరు అంటే, ఇశ్రాయేలు అంటే యాకోబుకు పుట్టిన సంతానము 12 వంశంలో 12 గోత్రకర్తల్లో నుండి వచ్చినటువంటి వారు అందరూ ఇశ్రాయేలీలే. అంతకు ముందు ఉన్నటువంటి అబ్రహాం కాదు, అబ్రహాముకి ఉన్నటువంటి కుమారుడు ఇస్సాకు కూడా ఇశ్రాయేలుడు కాదు. మరి అదే విధంగా అబ్రహాము తండ్రి తెరాహు, ఆయన కూడా ఇశ్రాయేలుడు కాదు. మరి అబ్రహాము సహోదరులు నాహోరు కావచ్చు, మరి వీళ్ళు కూడా ఇశ్రాయేలు కాదు అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా అర్థమైంది. మరి అయితే అబ్రహాము విషయంలో కనుక చూసినట్లయితే మన శరీరానికి ఆయన మూల పురుషుడిగా చెప్పబడుతున్నాడు. ఏమంటున్నాడు? శరీర విషయమై మనకు మూల పురుషుడు అనేటువంటిది అబ్రహాం గురించి చెప్పబడుతుంది. అబ్రహాం గురించి ఇశ్రాయేలీయుడిగా చెప్పబడటం లేదు. మరి ఆ విధంగా చూసినట్టే రోమాపత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికినని అందుము. అంటే శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహాము, కానీ అబ్రహాము ఇశ్రాయేలుడు కాదు, ఇస్సాకు కూడా ఇశ్రాయేలుడు కాదు, ఇశ్రాయేలు సహోదరుడు ఏశావు కూడా ఇశ్రాయేలు కాదు. అంటే ఎందుకు ఇలాగా స్పష్టంగా చెప్పుకుంటున్నాము? ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు అనేటువంటి ఒక రిఫరెన్స్ తోటి మనం ఏం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు? యాకోబుకు పుట్టినటువంటి సంతానం మాత్రమే ఇశ్రాయేలీలు అనేటువంటి మాటను మనకు స్పష్టంగా అర్థమైంది. అందుకని ఏశావు గురించి కూడా మరి ఒక చోట సందర్భంలో ఏం చెప్తున్నాడంటే, తన జ్యేష్ఠత్వపు హక్కును కూడా అమ్మి వేసుకున్నాడట. మరి జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏంటి? ఈయన యాకోబుకి 2 కమ్మల పిల్లలుగా పుట్టినాడు, ఏశావు యాకోబు. అంటే ఏశావు ఏమన్నా ప్రథమపుత్రుడు అంటే జ్యేష్ఠుడు, మరి 2వ వాడుగా యాకోబుగా పుట్టి ఉన్నారు. అయితే ఇస్సాక్కి యాకోబు ఏశావు. అయితే ఏశావు ఏమన్నా మొదటివాడు, యాకోబు ఏమన్నా చిన్నవాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటి? ఏశావు విషయంలో మరి అన్యజనుడిగా ఎందుకు చెప్పబడుతున్నాడు అంటే, ఇశ్రాయేలు సంబంధులందరూ కూడా ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలు కాదంటే అన్యజనుల కిందే వస్తారు. మరి ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన ఏశావు అంటున్నాడు. మరి హెబ్రీ రాసిన పత్రికలో 12వ అధ్యాయము 16-17 వచనాల్లో చూసినట్లయితే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడెను అని మీరు ఎరుగుదురు. అంటే చూడండి ఎంత స్పష్టంగా. అంటే ఈ జ్యేష్ఠత్వము యొక్క విలువ ఏమిటంటే, మనకి పాత నిబంధనలో లేకపోతే ఇశ్రాయేలు ధర్మశాస్త్రం దానిలో జ్యేష్ఠత్వం యొక్క విలువ అనేటువంటిది మనం తెలుసుకున్నాం. త్వరలో అవి కూడా నేర్చుకున్నాం. జ్యేష్ఠత్వం అంటే ఏమిటి, జ్యేష్ఠత్వం ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాలు కూడా మనం అవి నేర్చుకుందాం. అయితే ఇక్కడ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్నాడు, ఏమైపోయాడు? భ్రష్టుడుగా అయిపోయి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు. అంటే ఆశీర్వదింపబడిన తర్వాత యాకోబుని పేరు మార్చిన తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆయన ఇశ్రాయేలు. ఇశ్రాయేలు యొక్క
సంతానమే ఇశ్రాయేలీలు. అంటే మనం ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాము? ఇశ్రాయేలు అంటే ఎవరు? మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో 3 జనాలని చెప్పుకుంటున్నాం కదా. మొదటి వారు ఇశ్రాయేలీలు, అదేవిధంగా రెండవ వారుగా అన్యజనులు, మూడవ వారుగా క్రైస్తవులు. అంటే వీళ్ళు ముగ్గురే ప్రాముఖ్యంగా మన పరిశుద్ధ గ్రంథంలో. చివరి ఆఖరికి వీళ్ళందరూ కూడా కలిసి ఎలా పిలువబడుతున్నారు? క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం గమనించినట్లయితే అన్యజనులు ఎవరు అంటే చూద్దాం. ఇక్కడ ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్నాం. 11వ వచనం 12వ వచనంలో కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే అన్ని జనులు అంటే ఎవరు అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. శరీర విషయంలో అన్ని జనులై ఉన్నారు అంటే ఇశ్రాయేలీలు కాని వారు. ఇది మనకు స్పష్టంగా తెలిసిపోయింది. అదే విధంగా వీరికి ఏమి ఇచ్చారు? సున్నతి అనేటువంటిది ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. వీరు సున్నతి కలిగినటువంటి వారు ఇశ్రాయేలీలు. మరి అన్యజనులకి సున్నతి లేని అనబడిన వారు అంటున్నారు, వారు అన్యజనులు. అదే విధముగా ఇశ్రాయేలీలతో సహపౌరులు కాకుండా ఉంటున్నారట వీళ్ళు. ఇంకొకటి ఏమంటున్నాడు? వీళ్ళు పరదేశులుగా ఉన్నారు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉన్నారు. అదే విధముగా నిరీక్షణ లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, లోకమందు దేవుడు లేని వారునై ఉన్నారు. ఈ విధముగా అన్యజనుల గురించి ఈ విధంగా చెప్పుకోవచ్చు. అదే రోమాపత్రికలు చెప్తున్నాడు 2వ అధ్యాయం 14వ వచనంలో ధర్మశాస్త్రము లేని అన్యజనులుగా ఉన్నారట. అంటే ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి వారు ఏమన్నా ఇశ్రాయేలీలు, ధర్మశాస్త్రం లేనటువంటి వారు అన్యజనులుగా ఉంటూ ఉన్నారు అనేటువంటి మాట ఇక్కడ చెప్తున్నాడు. అదే విధంగా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 28వ వచనంలో కూడా అన్యజనుల వారితోటి సహవాసం చేయకూడదంట, అట్టి వారిని ముట్టుకోనకూడదంట, అది యూదునికి ధర్మం కాదు అనేటువంటి మాట మరి పేతురు గారు స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం అన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనంలో? అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏమంటున్నాడు? అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదు. అంటే అన్ని జాతులు అన్య జనుల యొక్క విషయం ఎలా ఉంటుందంటే దేవుడు లేని వారుగా ఉంటూ ఉన్నారు, అదేవిధంగా ఇశ్రాయేలుతో సహపౌరులు కాని వారుగా ఉంటూ ఉన్నారు, సున్నతి లేని వారుగా పిలువబడుతూ ఉన్నారు, వాగ్దాన నిబంధనలు లేని వారుగా ఉంటున్నారు, అదేవిధంగా నిరీక్షణ అనేటువంటిది లేని వారుగా ఉంటున్నారు, ధర్మశాస్త్రం లేని వారుగా ఉంటూ ఉన్నారు. ఇది అన్యజనులు యొక్క విషయం. మరి అయితే క్రైస్తవులు ఎవరు అంటే ఇప్పుడు మనము రెండింటిని నేర్చుకున్నాం. మొదటిది ఏమిటి? ఇశ్రాయేలీలు ఎవరు అనేటువంటిది. అదేవిధంగా రెండవదిగా అన్యజనులు ఎవరు అనేటువంటిది. ఈ రెండింటిని కలపటమే క్రైస్తవుడు. మరి ఇది చాలా క్రీస్తు యొక్క దేవుని యొక్క అనాది సంకల్పంలో మరి సంఘము గురించి ఆయన దేవుడు ఎంతో ప్రణాళికను చేసి ఉన్నాడు. ఆయన ఎప్పుడో క్రీస్తుని మరి నియమించుకునేటువంటి విషయాన్ని ఆయన ఆలోచన, ఆయన కోరికను కలిగి ఉండి మరి ఏం చేస్తున్నాడు? క్రీస్తుని జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసము నియమించి ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క అనాది సంకల్పంలో సంఘము నిర్మాణం ఉంది. ఆ యొక్క సంఘ నిర్మాణాన్ని మరి స్థాపించాలి, ఆ సంఘ నిర్మాణాన్ని పునఃస్థితి స్థాపన చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే మరి యేసుక్రీస్తు వారు ఒక మాట యోహాను సువార్తలో చెప్తూ ఉంటాడు. 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను,
అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడను అగును అంటున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఆయన మాట్లాడిన మాట ఏమిటి అంటే, ఆయన స్పష్టంగా తెలుసు జరగబోయేటువంటి భవిష్యత్తులో ఏం జరగబోతూ ఉంది అనేటువంటి విషయం తెలుసు. కాబట్టి ఏమంటున్నాడు, ఈ దొడ్డివి కానీ ఏమంటున్నాడు, వేరే గొర్రెలను నాకు కలవు అంటే చూడండి అంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము, ఈ దొడ్డివి అన్నటువంటివి ఏమిటంటే ఇశ్రాయేలు యొక్క సంతానము, ఇశ్రాయేలీలు. ఇంకొక మాట ఏమన్నాడు, వాటిని ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే బయట ఉన్నటువంటి అన్యజనులు వాటిని నేను తోడుకొని రావాలను అని నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును అనేటువంటి మాటను అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇది ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇది ఎలాగా జరగాలి, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తూ ఉన్నాడు, నేను తండ్రి వద్దకు వెళుట ఇష్టము, మంచిది, అక్కడికి వెళ్తేనే మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకం ఉన్నవి. మరి తండ్రి వద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు పంపిస్తాను, ఆయన మీకు సమస్తమును బోధిస్తాడు. మరి తెలియపరచవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీకు తెలుపుతాడు, కాబట్టి మిమ్మల్ని సర్వసత్యము నడిపిస్తాడు అనేటువంటి మాటను మరి యేసుక్రీస్తు వారు చెప్పి, ఆయన చనిపోయి సమాధి చేయబడి మృతులని లేపబడి తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత తండ్రి వద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్మని మరి ఈ లోకానికి పంపడం జరిగింది. ఆ యొక్క పరిశుద్ధాత్మని బోధనలో ఏం జరిగింది అంటే చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాల్లో మరి అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, ఇప్పటి వరకు ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారు, ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనులు ఉన్నారు. మరి మీరందరూ కూడా ఏకమవ్వాలి. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు, నా దొడ్డివి కాని వేరే గొర్రెలు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును అనేటువంటి మాట నెరవేర్పు జరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూసినట్లయితే, అపోస్తలుల బోధనలో మనం గమనించినట్లయితే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. దేవునితోటి సమాధాన స్థితిని పొందుకున్నటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అంటే క్రైస్తవులు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే చూద్దాం ఒకసారి. అపోస్తలు ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14-16 వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మరి చెప్పిన మాట ఏమిటి, నా దొడ్డివి కాని వేరే గొర్రెలు కలవు, మరి నేను వాటిని ఏమంటున్నాడు, నేను వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు కాపరి ఒక్కడును అగును. మరి ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలీలే దేవుని జనాంగముగా పిలువబడుతూ ఉన్నారు. వారికి మాత్రమే ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉన్నది. మరి వారు మాత్రమే దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఉన్నారు. మరి నా దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయి అంటున్నాడు. వాళ్ళు ఎవరు? అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? దేవుని లేనటువంటి వారుగా ఉంటున్నారు, పరజనులుగా ఉంటూ ఉన్నారు, వాగ్దాన నిబంధనలు లేని వారుగా ఉంటూ ఉన్నారు. మరి అదే విధంగా నిరీక్షణ లేని వారుగా ఉంటున్నారు. శరీరాన్ని బట్టి అన్యజనులుగా పిలువబడతా ఉన్నారు, సున్నతి లేని వారుగా ఉంటూ ఉన్నారు. ఇటువంటి వారిని మరి తన జనులైనటువంటి ఇశ్రాయేలుని కలిపినటువంటిదే సిలువ.
మరి శిలువ వద్దకు వస్తేనే మనము రక్షణలోకి వచ్చిన వారం అవుతాము, రక్షింపబడిన వారం అవుతాము. దేవుని యొక్క అనాది సంకల్పన బట్టి సంఘ నిర్మాణంలోకి మనము వచ్చిన వారముగా అవుతాము. మరి ఏమంటున్నాడు ఇక్కడ? మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూడండి మరి ఎంత స్పష్టముగా మరి దేవుని యొక్క ప్రణాళిక మరి ఇచ్చి ఉన్నాడు. ఒకప్పుడు దేవుని జనాంగము, మరి ఒకప్పుడు అన్యజనులుగా చేర్చబడేటువంటి విధముగా మరి చేసినటువంటిది మరి క్రీస్తు యొక్క రక్తము. చూసినట్లయితే మరి గలతీ పత్రికలో చెప్తున్నాడు 3వ అధ్యాయం 26 నుంచి 29 వచనాల్లో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇక్కడ అబ్రహాం ఇచ్చిన వాగ్దానానికి మనము వారసులుగా ఉంటున్నాము అనేటువంటి విషయం మనకు చెప్తున్నాడు. ఎందుకు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తు రక్తము వలన కడగబడటం వలన మనకేమైపోయింది? అన్యజనులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా క్రీస్తు వారుగా పిలువబడుతూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎక్కడ చేరి ఉన్నారు? ఒక్క నూతన పురుషునిగా ఒక్క శరీరంలోనికి అవయవములుగా చేర్చబడి ఉన్నారు అనేటువంటి మాటను మనకు తెలుసు. చూద్దాం ఒకసారి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లో, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమే. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంటే క్రీస్తు సంఘము అంటే ఆది అపోస్తులు ప్రారంభించినటువంటిది, లేకపోతే పునఃస్థితి స్థాపన జరిగినటువంటి యొక్క సంఘము లోనికి మనము ప్రవేశించాలి అంటే క్రీస్తు రక్తము ద్వారాగా మనం కడగబడాలి. క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన తర్వాత మనము క్రీస్తు వారముగా పిలువబడతా ఉంటాము. మనము క్రీస్తు యొక్క శరీరములోనికి మనము ఒక అవయవములుగా చేర్చబడతా ఉన్నాము. అతను యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, మరి ఏ భేదం లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని. వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? ఏకముగా ఉన్నారు క్రీస్తునందు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పటం జరిగింది. మరి కాబట్టి క్రైస్తవులు అనేటువంటి మరి పిలుపు కూడా మరి పిలవటం జరిగింది. ఆనాటి మొదటి శతాబ్ద కాలంలోనే వీరు క్రైస్తవులు అనేటువంటి శిష్యులను కూడా పిలిచి ఉన్నారు. ఎక్కడ పిలిచి ఉన్నారంటే అంతియోక్యలో మొట్టమొదటిసారిగా మరి శిష్యులను క్రైస్తవులని పిలిచి ఉన్నారట. మరి చూద్దాం. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో, వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే ఇక్కడ కులాలను బట్టి లేకపోతే చర్చిలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి క్రైస్తవులమే అని పిలిపించుకునేవాళ్ళు చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి వారు, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినటువంటి వారు అందరూ కూడా ఏమవుతారంటే
క్రైస్తవులుగా పిలువబడతారు. వారు మాత్రమే క్రైస్తవులు. ఆది అపోస్తుల యొక్క సంఘములోనికి చేర్చబడిన వారు, ఆత్మను గురించిన వాగ్దానానికి పొందినటువంటి వారు, అబ్రహాం యొక్క సంతానముగా పిలువబడుతున్నటువంటి వారు మాత్రమే. కాబట్టి ఏమంటున్నారు? క్రైస్తవులు అంటే అంత్యోకయలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అదేవిధంగా అగ్రిప్ప విషయంలో కూడా మరి పౌలు గారు అక్కడ చెప్తూ ఉన్నప్పుడు అగ్రిప్ప అంటాడు, అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావి అని పౌలుతో చెప్తా ఉంటాడు. అంటే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన వింటూ ఉన్నాడు. ఏ సమయంలో కానీ నేను బాప్తిసం తీసుకోవాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచనలో ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావి అని చెప్పేసి అని అగ్రిప్ప చెప్పినటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట ఏమంటున్నాడంటే మన పరిశుద్ధ గ్రంథంలో 3 చోట్ల క్రైస్తవులు అనేటువంటి మాట మనకు వినిపిస్తోంది. ఇప్పుడు చెప్పిన 2 మూడవదిగా చెప్తూ ఉన్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. అంటే క్రైస్తవుడు అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. క్రీస్తు వారుగా పిలువబడుతున్నాడు, క్రీస్తుని ధరించుకున్న వాడుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. మరి ఈ విధంగా క్రైస్తవుడు అంటే మరి ఏమిటి అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందేటువంటి వారు ఎవరయ్యా అంటే అన్ని జనులైన కావచ్చు, ఇశ్రాయేలీలైన కావచ్చు, ఎవరైనా కానీ ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన దేవుని కుమారుడు అని, ఆయన ప్రభువు అని, నాకు రక్షకుడు అని, తండ్రి ఆయనను మరి మృతుల్లో నుండి లేపినని విశ్వసించి మరి ఈ విధముగా ఆ యేసుక్రీస్తు విషయంలో విశ్వాసం కలిగి ఉన్నట్లయితే వారు క్రీస్తునందు బాప్తిసం పొందవచ్చు. యేసుక్రీస్తునందు బాప్తిసం పొంది వారు క్రైస్తవులుగా, క్రీస్తు శరీరంలో క్రీస్తు వారుగా పిలువబడతారనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. అందుకని ఏమంటున్నాడంటే చాలా మంది ఏమంటున్నారు, మాకిప్పుడు ధర్మశాస్త్రము కొట్టివేయలేదు, ధర్మశాస్త్రము ఉంది అని అంటారు. మళ్ళీ ఇటు వచ్చి మాకు క్రీస్తు కూడా కావాలి, బాప్తిసం కూడా కావాలి అనేటువంటి వారు ఉన్నారు. వారు ఎవరు అంటే మరి వారి విషయంలో బైబిల్ ఏం చెప్తూ ఉంది అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు మేము పాటిస్తాము అంటూ ఉంటారు, ధర్మశాస్త్రము కొట్టివేయలేదు అంటూ ఉంటారు. మరలా క్రీస్తు కూడా మాకు కావాలి, క్రీస్తుని బాప్తిసం పొందాలి, మరి విశ్రాంతి దినాలు మేము ఆచరిస్తాము అనేటువంటి మాట చెప్తా ఉన్నటువంటి వారి విషయంలో మరి బైబిల్ ఏం చెప్తా ఉందంటే వారు క్రీస్తులో నుండి ఏమయ్యారంట, బొత్తిగా వేరు చేయబడి ఉన్నారట. ఎవరైతే మాకు 10 ఆజ్ఞలు ఉన్నాయి, మాకు ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రాన్నిలో ఉన్నటువంటి ఆజ్ఞలు కూడా మేము పాటించాల్సిందే అనేటువంటి వారు, మరి మేము క్రైస్తవుని బాప్తిసం తీసుకున్నాం అనేటువంటి వారు మరి వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే క్రీస్తులో నుండి బొత్తిగా వేరు పరచబడి ఉన్నారు అనేటువంటి విషయము మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరి గలతీ పత్రిక చెప్తున్నాడు 3వ అధ్యాయము 11వ వచనంలో నీతిమంతుడు ఎలా అంటున్నాడు, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి మనకి స్పష్టమే అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఏ విషయంలో కూడాను నీతిమంతులుగా తీర్చబడలేదు. ధర్మశాస్త్రము అంటే పాపం అంటే ఏమిటో తెలుపుతుంది, పాపం యొక్క స్వభావం ఏంటో చెబుతుంది, పాపం యొక్క పరిమాణం ఎంతో చెబుతుంది. కానీ పాపాన్ని తీసేటువంటి బలము ధర్మశాస్త్రానికి లేదు అనేటువంటి విషయము మన పరిశుద్ధ గ్రంథంలోనే చెప్పబడుతుంది. లేఖనము అందరిని పాపంలో బంధించెను. లేఖనం అంటే ధర్మశాస్త్రము అందరిని పాపంలో బంధించి వేసింది. కాబట్టి అటువంటి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు మరి శిలువ ద్వారాగా ఆయన కొట్టివేయటం జరిగింది. మధ్య గోడను అన్ని జనులకును ఇశ్రాయేలుకు మధ్య గోడగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసిన విధి రూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రాన్ని, అంటే ఆ యొక్క ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి వారు ఇప్పుడు మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము విశ్రాంతి దినాలు ఆచరిస్తాము, మేము 10 ఆజ్ఞలు పాటిస్తాము అనేటువంటి వారు విషయంలో బైబిల్ ఏం చెప్తూ ఉందంటే చూద్దాము. ధర్మశాస్త్రం నుండి వీళ్ళు బొత్తిగా వేరు చేయబడి ఉన్నారట అనేటువంటి విషయము మరి గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరు వారు
క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూడండి, క్రీస్తు రక్తం వలన మనం ఉచితముగా, ఆయన కృప వలన మనం రక్షింపబడి ఉన్నాం, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము, పరిశుద్ధులముగా తీర్చబడుతూ ఉన్నాము ఉచితముగానే. అయితే ధర్మశాస్త్రము వలన ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదట. ఏ విధంగా అంటున్నాడు? మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతుడని తీర్చబడని వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఇంకోసారి ఏమంటున్నాడంటే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు. అంటే క్రీస్తు చనిపోవటము నిష్ప్రయోజనం, మాకు ధర్మశాస్త్రం కూడా కావాలి, మేము క్రీస్తులోని బాప్తిసం పొందాలి అనుకునే వాళ్ళు ఉపయోగం లేదు. క్రీస్తు నుండి వేరు చేయబడి ఉన్నారు, ఆయన క్రీస్తు చనిపోవటం వలన వారికి నిష్ప్రయోజనమే అవుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మనము ఎలాంటి పునాది మీద మనం కట్టబడాలి? ఎవరు పునాది మీద కట్టబడాలి అంటే, క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడాలి. ఈ యొక్క పునాది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఆత్మ యొక్క నియమము అంటున్నాడు. రోమాపత్రిక చెప్తున్నాడు, ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించిన అంటున్నాడు. ఆత్మ యొక్క నియమం ప్రారంభం ఎప్పుడైంది? పెంతెకోస్తు పండుగ దినం నాడు ప్రారంభమైనటువంటిది ఆత్మ యొక్క నియమము. అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు ప్రకటించడం వల్ల ప్రారంభ సంఘము ప్రారంభమైంది. ఆ సంఘంలోకి చేర్చబడ్డారు. ఆ సంఘానికి ఏదైతే అపోస్తులు ప్రకటిస్తూ ఉన్నారో ఆ యొక్క ప్రకటించినటువంటి వాక్యమే నేటి సంఘాల్లో కూడా బోధించాలి. మరి అపోస్తుల కార్యముల దగ్గర నుంచి మరి యూదా పత్రిక వరకు మరి ఏదైతే అపోస్తులు పత్రికలు రాసి ఉన్నారో, ఏదైతే స్పష్టంగా తెలియపరిచి ఉన్నారో దానిని మాత్రమే సంఘాల్లో బోధించాలి, కానీ మరి వేరే వేరే విషయాలు బోధించకూడదు. దాన్ని ఏమంటారు? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. క్రీస్తు యేసే మూలరాయి ఉండగా ఆత్మ యొక్క నియమము ఉండాలి, క్రీస్తు న్యాయపీఠము. మరి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలంటున్నాడు. మనం కలిగి ఉన్నటువంటి బోధ ఏమిటి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఎక్కడుంది? మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటేనే మనము నేటి కాలంలో మరి భావితరాలకు భవిష్యత్తులో ఉన్నటువంటి వారికి మరి ఏ ఒక్క వాక్యాన్ని అందించాలి. మరి ఇప్పటి వరకు అయితే మరి ఏదో చెప్పేస్తూ ఉన్నారు, ఏదో ఇనేస్తూ ఉన్నారు, సంఘాలకు వెళ్తూ ఉన్నాము, వస్తున్నాము, ఏదో కానుకలు వేస్తూ ఉన్నాము, ఆయన ప్రార్థన చేస్తున్నారు, అయిపోతుంది. ఇంటికి వచ్చేసాం, బైబిల్ పక్కన పడేసాం. అయితే మనం ఏమి వచ్చాము, ఏం చెప్పారు అనేటువంటి విషయాలు మరి జరిగిపోతా ఉన్నాయి. కాలం గడిచిపోతా ఉంది, కానీ మన బైబిల్లో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి మరి అవగాహన లేకుండా పోయింది. ఒక్కొక్కరు 40 సంవత్సరాల అనుభవం ఉంది, సంఘాల్లోకి వెళ్ళేటువంటి వారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఇశ్రాయేలీలు అంటే ఎవరో చెప్పలేరు. మరి యేసుక్రీస్తు ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు అనేటువంటి విషయం అడిగితే అవగాహన లేనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చెప్పినటువంటి భాగంలో చూసినట్టయితే మరి యేసుక్రీస్తు వారు ఇక్కడేమంటున్నాడు? నశించిన గొర్రెల వద్దకే మీరు వెళ్ళండి అని శిష్యులకు ఒకసారి చెప్తే, ఇంకోసారి ఏమంటున్నాడు? యూదయ సమరయ దేశములంతటా కూడా నాకు సాక్షులేనండి అని అక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఇది ఎందుకు చెప్పబడి ఉన్నది, అక్కడ అది అలాగా ఎందుకు చెప్పబడి ఉన్నాడు అనేటువంటి విషయాలు కూడా మరి పరిశీలన చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు నేటి క్రైస్తవ సమాజం. పిల్లలు గమనించండి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం భవిష్యత్ కాలంలో. మరి ఈ విధంగా నేర్చుకోవడం కోసమే మనము మరి ప్రత్యేకంగా బుధవారం అనేటువంటి క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది. మరి చెప్పబడినటువంటి ఈ వాక్యము మరి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఫలించాలి. అంటే ఇశ్రాయేలీయులు అంటే ఎవరో తెలుసుకున్నాము, అన్యజనులు అంటే ఎవరో తెలుసుకున్నాము, క్రైస్తవులు అంటే ఎవరో తెలుసుకున్నాము. దీనిలోనే ధర్మశాస్త్ర గ్రంథం యొక్క సంపూర్ణ వివరణలో ఇది మొదటి పాఠముగా మనము అనుకుంటే, రెండవ పాఠముగా ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటిది ఇంకా ముందు ముందు ఈ యొక్క ధర్మశాస్త్రం బేసిక్ నాలెడ్జి, ఈ బేసిక్ నాలెడ్జి కనుక తెలుసుకోలేకపోతే మనం బైబిల్ ఎన్నిసార్లు చదివినా కానీ అర్థం అవ్వదు. మరి కాబట్టి మరి ఫేస్బుక్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మరి ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యాన్ని మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి విషయంలో కూడా మరి దేవుని యందు బైబిల్ నందు మరి పరిశీలన తప్పనిసరిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వాక్యం ఇంతటితో ముగిస్తున్నా. చెప్పబడిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.